సన్నిధికి చేర్చుకొనమని త్వరలో మా కొరకై రానయ్యున్నటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇక్కడ వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. మనం ఎప్పుడైనా ఈ రక్షణ గురించి, రక్షణ పొందాలి అనేటువంటి ఆలోచన మనకు ఎప్పుడైనా వచ్చిందా? రక్షణ పొందాలనేటువంటి ఆలోచన. అసలు రక్షణ అంటే ఏమిటి? రక్షణ అంటే మన యొక్క పాపముల నుండి మనం విడుదల పొందడమే ఆ యొక్క రక్షణ. ఇక్కడ నేను రక్షణ పొందడానికి నేనేం చేయాలి? వాట్ కెన్ ఐ డూ టు గెట్ సాల్వేషన్? నేను ఈ యొక్క రక్షణ పొందుకోవడానికి నేనేం చేయాలి అని ఎవరు ఎవరిని అడుగుతున్నారు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే, పౌలు శీలాలు, ఈ పౌలు శీలాలు మరి వాక్యం ప్రకటించుకుంటూ తిరుగుతూ ఉండగా వారు ఒక చోటికి వెళ్ళారు. ఆ చోటు ఎక్కడికి వెళ్ళారు అని అంటే, మేము ఏథెన్స్ అనేటువంటి పట్టణానికి, లుస్త్రా అనేటువంటి పట్టణానికి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ వాక్యం ప్రకటిస్తూ ఉండగా అక్కడ ఒక దయ్యం పట్టినటువంటి ఒక సోదగత్తె ఉంది. ఆమె మరి సోద చెప్తూ చెప్తూ ఉంటే ఆమె ద్వారా ఆ యజమానులు మరి డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ సోద చెప్తూ ఉందో, ఆమె దయ్యం పట్టినదై మీరు దేవుని కుమారులు అని వాళ్ళ వెనక పడుతూ ఉండగా, ఓ దయ్యము నువ్వు వెనక పో అని ఎప్పుడైతే పంపించేశారో ఆమెలో ఉండేటువంటి ఆ దయ్యం పోయింది. ఆ దయ్యం పోవడంతో ఏమైంది అని అంటే, వాళ్ళకు వచ్చేటువంటి ఆ యొక్క యజమానులకు వచ్చేటువంటి ఆదాయం పోయింది కనుక వీళ్ళని, పౌలు శీలలను జైల్లో పెట్టారు. జైల్లో పెట్టడమే కాకుండా చాలా హింసించారు. ఆ యొక్క హింస ఏ విధంగా ఉంది అని అంటే, మరి బెత్తం దెబ్బలు అంటే మాటలతో అయ్యేటువంటి పని కాదు. ఆ యొక్క బెత్తం దెబ్బలు తగిలి వాళ్ళు రక్తాలు కారుకుంటూ ఉండగా, మరి ఆ రక్తాలు కారుకుంటూ ఉన్నటువంటి వాళ్లను జైల్లో పెట్టారు. జైల్లో పెట్టడమే కాకుండా వాళ్ళ కాళ్ళకి బొండలు బిగించారు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నటువంటి వారికి మరి ఆ యొక్క జైలు అధికారికి ఏమని ఆజ్ఞ ఇచ్చారంటే, వీళ్ళు 4 అంచెల ఆ యొక్క 4 అంచెల ప్రొటెక్షన్ వాళ్ళకి ఏర్పాటు చేశారు. 4 అంచెల ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడమే కాకుండా కాళ్లకు చేతులకు బండలు కూడా బిగించారు. అట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారు? అర్ధరాత్రి ఒంటి నిండా దెబ్బలు. ఎందుచేత వారికి దెబ్బలు? వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఆ సువార్త ప్రకటించకపోతే నాకు శాపము, నాకు భారము అంటూ ఉన్నారు. ఆ సువార్త ప్రకటించడమే నాకు జీతం అంటూ ఉన్నారు. ఆ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. వాక్యం ప్రకటించకపోతే నాకు శ్రమ, వాక్యం ప్రకటించడమే నాకు జీతం అనేటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంది. ఆ మాట చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము
మరి ఆ యొక్క 18వ వచనం చూడండి. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుట. సువార్తను ఉచితముగా ప్రకటించడమే నా జీతము. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. ఈయన సువార్త ప్రకటిస్తూ ఎవరి మీద ఎవరికి భారం లేకుండా సువార్తను ప్రకటించడానికి ఎవరి మీద ఆధారపడకుండా ఆయన ఏ విధంగా సువార్త ప్రకటించాడు అని అంటే, ఆయన డేరాలు కొట్టుకుంటూ, ఆయన వృత్తి ఏమిటి అనగా డేరాలు కొట్టడం. ఆ డేరాలు కొట్టుకుంటూ వచ్చిన డబ్బుతో అతను పోషించబడుతూ అతని శిష్యులను కూడా పోషించుకుంటూ ఆయన సువార్త ప్రకటించడమే. ఎంత గొప్ప మాట! సువార్త ప్రకటించడమే నా జీతం అంటూ ఉన్నారు. మరి గతంలో ఒక మాట మీకు గుర్తు చేశాను, నెహెమ్యా గారి గురించి చెప్తూ. నెహెమ్యా గారు ఎంతకాలం జీతం లేకుండా పనిచేశారు? నెహెమ్యా గారు చాలా పెద్ద ఆఫీసర్. నెహెమ్యా గారు చాలా పెద్ద ఆఫీసర్. ఆయన ఎన్ని సంవత్సరాలు, ఒకరోజు మనకి జీతం లేట్ అయితే అల్లల్లాడిపోతాం. అటువంటిది ఆయన మరి యెరూషలేముకి గవర్నర్గా ఉన్నారు. యెరూషలేముకి గవర్నర్గా ఉంటూ ఎన్ని సంవత్సరాలు జీతం తీసుకోలేదో తెలుసా? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు జీతం తీసుకోకుండా ఆయన పనిచేశారు. ఇక్కడ చూడండి, మరి పౌలు గారు ఏం చేస్తూ ఉన్నారు? ఆయన సువార్త ప్రకటించడమే నా జీతం, సువార్త ప్రకటించడమే నా జీతం. అంత డెడికేట్ అయినటువంటి ఆ యొక్క పౌలు, అలాగే శీల గారు, వీళ్ళిద్దరూ కూడా సువార్త ప్రకటిస్తూ ఉండగా మరి వాళ్లకు నష్టం వస్తూ ఉంది కనుక ఆయన ఏం చేశారంటే వాళ్ళిద్దరిని మరి దెబ్బలు కొట్టి అక్కడ పెట్టారండి, జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినటువంటి వారు ఏం చేశారు? అమ్మ బాబా అని ఏడుస్తూ ఉన్నారా? లేదు. చూడండి, చాలా చక్కని మాట అక్కడ కనిపిస్తూ ఉంది. 16వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 24వ వచనాన్ని, అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలో త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఏమ్మా ప్రార్థనకు రాలేదు? పొరపాటున మీలో ఎవరైనా ప్రార్థనకు రాకపోతే మీ పాస్టర్ గారు అడిగితే ఏం చెప్తారు? మొట్టమొదటిగా మరి ఏది వదిలేస్తారంటే ప్రార్థనే. దేవుని సన్నిధిని వదలడం అనేది మనం ఎంతో పోగొట్టుకుంటాం. దేవుని సన్నిధి అనేటువంటిది మనము మామూలుగా తీసుకోవాల్సిన పని కాదు. ఏదైనా దేవుని పని తర్వాతే. ఆదివారం ఆరాధనకు ఎందుకు రాలేదమ్మా అని అంటే మనము చెప్పేటువంటి సాకులు అన్నీ కాదు. అది ఏది కూడా నిలబడదు. కనుక ఇక్కడ దేవుని సన్నిధి వీరు ఏం చేస్తూ ఉన్నారంటే, వాళ్ళు జైల్లో ఉన్నారు, ఒళ్ళంతా దెబ్బలు, రక్తాలు కారుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితులు వారు ఏం చేస్తూ ఉన్నారంటే కాళ్లకు బొండలు కూడా బిగించబడి ఉన్నవి. మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు?
ఏం చేస్తున్నారు? వాక్యంలోనూ ఇప్పుడే చదివాం కదా, 24వ వచనం. ఏం చదివాం? 25వ వచనంలో అయితే మధ్యరాత్రి వేళ, ఏ టైం అమ్మది? మధ్యరాత్రి వేళ. మధ్యరాత్రి వేళ ఏమి చేస్తూ ఉన్నారంటే పౌలును శీలయు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. At any cost we have to pray. At any cost మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి మనకు అన్నీ ఉండి, మనకి అన్ని ఫెసిలిటీస్ ఉండి మనము ఆ ఒక్క వాక్యం చదవడానికి మనకి సమయం ఉండదు. వాక్యం ఎంత చదువుతున్నారు? రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతూ ఉన్నారు? చెప్పండి. రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారు? కనీసం 10 అధ్యాయాలు చదువుతున్నారా? 10 అధ్యాయాలు 0 తీసేద్దాం. 1 అధ్యాయం అని చదువుతున్నారా? 1 అధ్యాయం చదివే వాళ్ళు చేయొద్దండి. ఒక్కటే విజయలక్ష్మి గారు ఎత్తారు. 2, 3, 4, మరి 2 అధ్యాయాలు, 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు. ఇక్కడ మనకన్నీ ఉండి కానీ ఒక వాక్యం చదవలేకపోతూ ఉన్నాం. కానీ ఇక్కడ ఏమి చేస్తూ ఉన్నారంటే వాళ్ళ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. ఒళ్ళంతా దెబ్బలతో రక్తసిక్తమై ఉన్నటువంటి వారు, కాళ్లకు బొండలు బిగించబడినటువంటి వారు ఏమి చేస్తూ ఉన్నారంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన. దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద క్రిస్టియానిటీ. క్రైస్తవ్యానికి మూల పదం ఏమనగా ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మీరు ఆ యొక్క మరి శోధనలో పడకుండా ఉండునట్లు మీరేం చేయాలి? మెళకువగా ఉండి ప్రార్థన చేయమంటూ ఉన్నారు. స్వయంగా క్రీస్తు యేసు ప్రభుల వారే తమ శిష్యులకు చెబుతూ ఉన్నారు. ఇక్కడ ప్రార్థన యొక్క ప్రాధాన్యత అంతా ఇంత కాదు. మనము దేవునితో మాట్లాడడం. ప్రార్థన అనగా మనము దేవునితో మాట్లాడడం. మరి బైబిల్ పఠనము ఆయన మనతో మాట్లాడడం. ఆయన మనతో మాట్లాడడాన్ని బైబిల్ పఠనం. మనం ఆయనతో మాట్లాడడాన్ని ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన. ప్రార్థన వేరు, మరలా విజ్ఞాపన ప్రార్థన వేరు. మీ కొరకు కాక ఇతరుల కొరకు చేసేటువంటి ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన, సెల్ఫ్లెస్ ప్రేయర్. రండి, ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు అని అంటే దేవునికి ప్రార్థించుచు, రెండవది ఏం చేస్తున్నారు? కీర్తనలు పాడుతున్నారు. అసలు వీడు మనుషుల అమ్మా, ఎటువంటి స్థితిలో ఉండి మనకన్నీ ఉండి చేయలేనివి ఏమీ లేకుండా వారు బాధపడుతూ ఒళ్ళంతా గాయాలతో ఉంటూ వారు ఏం చేస్తున్నారంటే మొట్టమొదటిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, రెండవదిగా కీర్తనలు పాడుచున్నారు. ఏం పాడుతున్నారండి? ఏం పాడుతున్నారు? పాటల. ఇంకో పాట పాడుకుందాం, ఇంకో పాట పాడుకుందాం, ఇంకోటి పాడండి. ఏం పాట? పాట అనేది సినిమా పాట. ఇక్కడ ఏమైనా ఉంది వాక్యంలో? కీర్తన. ఆయన నామాన్ని కీర్తించడం. కీర్తన అనగా ఆయన నామాన్ని కీర్తించడం, అది కీర్తన. పైగా మీరేం చేస్తున్నారు? ఒక్కొక్కళ్ళు పాట తప్పదు. అందరూ కలిపి పాడాలి. అందరూ కలిపి పాడాలి. అందరూ కలిపి పాడితే ఈ టాప్ లేచిపోయేంత, దేవునికి వినపడేంత మరి గద్గద స్వరంతో మనం పాడాలి. ఇక్కడ కీర్తనలు పాడుతూ ఉన్నారు.
మొట్టమొదటిగా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. రెండవదిగా కీర్తనలు పాడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఖైదీలు వినుచుండిరి. ఎంత గొప్ప మాట! ఖైదీలు ఏం చేస్తున్నారండి? ఖైదీలు వింటున్నారు. ఈ అర్ధరాత్రి కాదు మాకేంటి మధ్యలో దొరవ అన్నారా? ఇక్కడ వాక్యంలో ఉంది. అర్ధరాత్రి కాదు మీరేంటరా బాబు, ఈ పాటలేంటి, ఈ కీర్తనలేంటి, ఈ భజనలేంటి అనేటువంటి మాట అనలేదు. వారు కూడా ఎవరు? ఖైదీలు కూడా వింటూ ఉన్నారు. వింటూ ఉండి మరి ఈ ప్రార్థన, కీర్తన ఇవి చేస్తే ఏమవుతుంది? దాని యొక్క రిజల్ట్ మనము విత్ అవర్ హోల్ హార్ట్, మనం పూర్ణ హృదయంతో మనం ప్రార్థన చేసినట్లయితే, ఏం చేసినా కానీ మనం పూర్ణ హృదయంతో చేయాలి. పూర్ణ హృదయంతో చేస్తే దాని రిజల్ట్ వెంటనే కనిపిస్తుంది. వెంటనే ప్రక్క వచనంలోనే ఉంది చూడండి, ఏముంది? 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము, ఎర్త్‌క్వేక్ వచ్చేసింది. మహాభూకంపం. ఆయన దగ్గర ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయనకు ఏం చేస్తూ ఉన్నారు? కీర్తనలు పాడుతూ ఉన్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వారి కొరకు కాదు, ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నారు, కీర్తనలు పాడుతూ ఉన్నారు. కరడుగట్టినటువంటి ఆ ఖైదీలు వింటూ ఉన్నారు. ఇంత గొప్పగా జరుగుతూ ఉన్నటువంటి ఆ కార్యక్రమము దేవునికి ఇష్టమైనది. వెంటనే ఏం చేశారు? భూకంపం వచ్చింది. భూకంపం వచ్చి ఏం జరిగింది? చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయినారనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. ఇక్కడ చెరసాల నాయకుడు ఏం చేస్తున్నాడమ్మా? తన్ను తాను చంపుకోబోతూ ఉన్నాడు. కారణం ఏంటి? తన్ను తాను చంపుకోబోతున్నాడు. కారణం ఏంటి? కారణం ఏమిటంటే అతన్ని ఆ చెరసాలకి నాయకుడిగా చేసి దానికి కస్టోడియన్గా ఉంచారు. కస్టోడియన్గా ఉంచితే అది దాన్ని రక్షించవలసిన బాధ్యత ఎవరిది అంటే ఆ చెరసాల యజమానిది. అయితే ఇక్కడ మరి తలుపులన్నీ తెరిచి ఉన్నాయి, బంధకాలన్నీ ఓడిపోయినాయి, తలుపులు మరి భూకంపం వచ్చి నానా కకావికలంగా ఉంది. అయితే ఈ బందీలంతా ఏమైపోయారు? ఫ్రీ అయిపోయారు. ఫ్రీ అయిపోతే వీళ్ళంతా వెళ్ళిపోయి ఉంటారు. అతని ఉద్దేశం వీళ్ళంతా వెళ్ళిపోయి ఉంటారు. తెల్లవారు రోమా చక్రవర్తి నాకు ఉరి తీసేస్తాడు కనుక అతని చేతిలో నేను చావడం కంటే ఇప్పటికిప్పుడు నేనే చచ్చిపోతే మంచిది అనుకుని కత్తి దూసి ఉన్నాడు. కత్తితో పొడుచుకోబోయాడు. అప్పుడు సౌలు గారు పిలుస్తున్నారు చూడండి. ఇరవై 28వ వచనం. అప్పుడు సౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము వెలిగి తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలునకు శీలనకును సాగిలపడి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ a great prayer, if you are a prayer warrior,
నీవు ప్రార్థనా యోధుడు అయితే ప్రార్థన యొక్క మరి అయ్యా ఎంత లాభం వచ్చిందో చూడండి. ప్రార్థన ద్వారా ఏమైంది? చెరసాల తలుపులు తెరుచుకోబడ్డాయి. చెరసాల తలుపులు తెరుచుకోబడ్డాయి. చెరసాల తలుపులు తెరుచుకోబడడం కాకుండా వీళ్ళంతా మరి ఫ్రీ అయిపోయారు. ఫ్రీ అయిపోతే మరి ఏమైంది? ఇక్కడ పౌలు గారు మరి ఏమి చేస్తూ ఉన్నారనగా, ఇక్కడ చెరసాల యజమాని ఏమయ్యాడు? సాగిలపడ్డాడు. ఎవరి దగ్గరకు వచ్చి? పౌలు శీలాల దగ్గరకు వచ్చి సాగిలపడి అప్పుడు అంటూ ఉన్నాడు. అప్పుడు అంటూ ఉన్న మాట ఇప్పుడు మనం మొట్టమొదటిగా చదువుకున్నటువంటి మాట. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? ఇది మనము క్రైస్తవులుగా కావలసినది. ఇది ఏం కావాలి? రక్షణ, సాల్వేషన్. వీఆర్ ఫ్రీ ఫ్రమ్ అవర్ సిన్స్. మన పాపముల నుండి మనం విడుదల పొందడమే మన రక్షణ. మన పాపముల నుండి మనం విడుదల పొందడమే రక్షణ. కనుక ఈ చెరసాల యజమాని ఏమంటూ ఉన్నాడంటే, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. ప్రభు అయిన క్రీస్తు యేసుల వారికి వారి మీద నీవు విశ్వాసముంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు, నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము, నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము. ఎవరు పాడారు ఈ పాట? ఎవరు కీర్తించారు ఈ కీర్తన? ఏదో పాడేయడమే. యెహోషువ గారు ఆ యొక్క కనాను దేశం అంతా జయించి చివరిగా ఆయనకు 110 సంవత్సరాలు మరి ఇక చనిపోతాను అనగా ఇజ్రాయేలీలు అందరినీ పిలిచి, మీరేం చేస్తారు? అక్కడి నుంచి మిమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఏమి చేశాడు? మీకు విగ్రహాలకు దూరం చేశాడు, కానీ మీరు అలాగే బ్రతుకుతారు. మరి ఎలా బ్రతుకుతారో మీ ఇష్టం. కానీ నేనును నా ఇంటి వారును. యెహోషువ గ్రంథము 24:15 ఆ మాట ఉంటుంది. కనుక నేనును నా ఇంటి వారును, నీవును నీ ఇంటి వారు ఏమవుతారు? నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అందరికీ. అప్పుడు 32వ వచనం, అతనికి అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. మనం ఎప్పుడైనా మన ప్రక్క వారికి దేవుని వాక్యం బోధిస్తున్నామా? ఇక్కడ ఇంతమంది మరి ఆదివారం అయితే దీని నిండా జనం ఉంటారు. మరి రాని వారికి ఇప్పుడు మీరు విన్న వాక్యము చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా? ఆనాడు గొర్రెల కాపర్లు వారు ఏమి చూశారో ఏమి విన్నారో అదంతా వాళ్ళు ఏం చేశారు? సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళారు. అలాగే సమరయ స్త్రీ ఏం చేసింది? నన్ను నా యొక్క నా స్థితినంతా తెలిపినటువంటి ఆయన ఉన్నాడు, మీరెళ్ళి చూడండి అని ఆ యొక్క మా గ్రామంలో ఉన్నటువంటి వారందరినీ ఎక్కడ పంపింది? క్రీస్తు యేసు ప్రభుల వారి దగ్గరకు పంపింది. బీయింగ్ ఏ క్రిస్టియన్, క్రైస్తవునిగా ఉన్న నీవు ఎంతమందికి సువార్త ప్రకటిస్తూ ఉన్నావు? అసలు నీవు వింటున్నావా?
నీవు వింటున్నావా? ఏదో మరి ఈరోజు కూడిక ఉంది, ఏదో ఉపవాస కూడిక ఉంది, వెళ్ళాలి గనక వచ్చాం గనక వినాలి, వింటున్నాం అంతే. మరలా ఏదైనా ఒక చిన్న ప్రశ్న వేస్తే ఫినిష్, అందరూ వైట్ ఫేస్. కనుక అట్లా కాదు. మరి వీళ్ళు ఏం చేశారని అంటే అప్పటికప్పుడు పౌలు శీలాలు వారికి వాక్యాన్ని బోధించారు. వాక్యాన్ని బోధించడమే కాకుండా 33వ వచనం, రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. దే ఆర్ కన్వర్టెడ్ ఇంటూ క్రిస్టియన్స్. బాప్టిజం తీసుకున్నారు అన్నంత మాత్రాన క్రైస్తవులు అయిపోతారా అమ్మా? బాప్తిస్మం తీసుకుంటే కాల్లో తీసుకెళ్ళి ముంచుతే అయిపోతుందా? మన హృదయానికి బాప్తిస్మం కావాలి. దీని నిండా కొళ్ళు, పైనుంచి బాప్తిస్మం ఇది. బట్ వేరస్ ఇక్కడ స్థితి మారిపోయింది. ఏమి చేశారు అనగా వారు అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. మరియు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచున్న వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. మనము దేవునిలో ఉంటే ఏముంటది? ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. అది జస్ట్ 10 రోజుల క్రితం చేసుకున్నాం. మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మళ్ళీ ఆయన సిలువేయడానికి మళ్ళీ బుధవారం వచ్చేస్తుంది. వారు ఒక్కసారే సిలువ వేశారు, యోధులు ఒక్కసారే సిలువ వేశారు. నీవు నేను క్షణక్షణం ఆయన సిలువ వేస్తూనే ఉన్నాం. మన క్రియల ద్వారా క్షణక్షణం ఆయన్ను సిలువ వేస్తూనే ఉన్నాం. మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా నో నాట్ ఎట్ ఆల్. ఇప్పుడు నిన్నేదో తిరుపతిలో ఏం జరిగింది? 90 చనిపోయారు. అంతకుముందు భూటాన్ భూకంపం 169 మంది అంతమంది చనిపోయారు. అంతకుముందు ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్, విమానం కూలిపోయింది, 179 మంది చనిపోయారు. మరి మన పరిస్థితి ఏమిటి? ఏమో, ఇప్పుడు వస్తుంది, ఈ క్షణమే మనది, మరుక్షణము దేవునిది. కనుక మరి మనము రక్షణ పొందాలి అని అంటే నామినల్గా క్రిస్టియన్గా కాకుండా నీ పూర్ణ హృదయంతో ఆయనను మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును మరి ఏం పొందుతారు? రక్షణ పొందుతారు. అట్టి కృప త్రియేక దేవుడు మీకు మాకు మన అందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. నాయన ఇంతవరకు మేము రక్షణ పొందాలి అని అంటే మేమేమి చేయాలి? అయ్యలారా, మేము రక్షణ పొందాలంటే మేమేమి చేయాలని అడిగిన స్థితిలో మమ్ములను కూడా తీసుకొని వెళ్ళండి. ప్రతి ఒక్కరము రక్షణను అపేక్షించేవారిగా తీర్పు తీర్చమని, మీ యొక్క శక్తిని మాకు దయచేయమని, అట్టి కృప మాకు అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొనమని త్వరలో మా కొరకై రానయ్యున్నటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ